నవీన్ యాదవ్కు మంచి పేరున్నది. నవీన్ యాదవ్ వాళ్ళని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ రౌడ్ సీటర్ అంటారు. రౌడ్ సీటర్ కాదండి. దానికన్నా అన్ని కార్యక్రమాలు మంచిగా చేశాడు. దైవ కార్యక్రమం కానీ స్వచ్ఛన కార్యక్రమం అన్ని చేశాడు. కావాలని ఆ పేరుని అడ్డం పెట్టి వాళ్ళని గెలవకుండా చూస్తున్నారు అంతే తప్ప. ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు ఉన్నా కానీ అగ్రవర్ణాలే ఉన్నారు. బీసీ నాయకులని ముందుకు రానివ్వట్లేదు. దయచేసి ప్రేక్షకులకు అందరికీ ప్రేక్షకులకు అందరికీ నా విన్నపం, దయచేసి బీసీ క్యాండిడేట్ని గెలిపించుకోండి. కాంగ్రెస్ పార్టీ మంచి పాలన చేస్తుంది. ఆయన ఎందుకంటే మేము నవీన్ యాదవ్ కానీ వాళ్ళ నాన్నగారు కానీ దగ్గర సంబంధం మాకు. మేము దగ్గరికి వెళ్ళి చూసాము, దగ్గర కలిసి ఉంటాము. ఆయన ఏంటంటే నవీన్ యాదవ్ గారి పెళ్ళినప్పుడు కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. డబ్బులు లేకుండా కానీ చాలా కష్టపడుతూ ఇప్పుడు చేస్తుండే కృష్ణనారాయణ టెంపుల్ దగ్గర కూడా ఆహ్వానం వస్తే అన్నదానం చేయించండు. ఇక్కడ పెళ్లి వదిలేసి కూడా డబ్బు లేకపోయినా కానీ ఆహ్వానిస్తే అక్కడ మొత్తం అన్నదానం చేయించాడు. భక్తి మార్గం ఉన్నది, ప్రజాధర్మం ఉన్నది, అన్నీ ఉన్నాయి. దయచేసి అందరు కలిసి గెలిపించండి. మా అభివృద్ధి అయితే చాలా తక్కువ చేశారండి. కాలనీలలో చేశారు, బస్తీలలో ఎక్కువ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు చాలా వరకు నవీన్ యాదవ్ వస్తే మా మనసు పూర్తిగా రావాలని కోరుకున్నది, చేస్తారని కూడా నమ్మకం ఉన్నది. రావాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. మరి సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఎట్లుండబోతుంది ఈసారి? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా పనులు బాగా చేస్తున్నాయండి. అందులో నవీన్ యాదవ్ చాలా బాగా చేస్తున్నాడు వర్కులు. ఎమ్మెల్యే లేకపోయినా కానీ ఇంతకుముందు సానుభూతి ఉన్నది. పబ్లిక్ సేవ చేశాడు. మంచి నమ్మకస్తుడు. ఏదైనా మాట చెప్తే కంపల్సరీ వచ్చి చేస్తాడు, పని చేస్తాడు. పీజార్ తర్వాత పీజార్ అంత మంచి అని మేము అనుకుంటున్నాము. చాలా మంచి మనసు ఉన్నది అతనికి. ఏదైనా చెప్తే మాత్రం చేస్తాడు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. చాలా మాకు సంతోషంగా ఉన్నది. గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రెండు పార్టీల మధ్యలో పోటీ ఉండబోతుందా? అక్కడ బీజేపీ పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ డిక్లేర్ అయిపోయిండు. మూడు పార్టీల మధ్యలో త్రిముఖ పోటీ ఉంటుందా? ఎట్లా ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు కాంగ్రెస్కు ఎంఐఎం వాళ్ళు డ్రాప్ అయిపోయారు కాబట్టి ముస్లిం సోదరులు కూడా టోటల్ కాంగ్రెస్కి ఇస్తారని మేము నమ్ముతున్నాము. ఎస్సీ బీసీ వర్గాల వాళ్ళకు కూడా ఎక్కువ నవీన్ యాదవ్ చాలా సన్నిహితంగా ఉంటాడు. వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారండి. 100% నవీన్ యాదవ్ గెలుస్తున్నాడండి. గెలుస్తాడు, నమ్మకం మాకు 100% నమ్మకం. మేమందరం కలిసి గెలిపించుకుంటాం.